ఫాదర్ని కలిసింది యుఎస్ వచ్చినప్పుడు. ఆ తర్వాత చాలా ఆవిడని పిలిచారు ఇక్కడికి. పిలిస్తే అన్ని పిరమిడ్స్ చూశాక ఆవిడ డిసైడ్ అయిపోయింది పిఎస్ఎస్ఎంని గ్లోబల్ లెవెల్లో తీసుకెళ్ళాలి అని. మార్తా థామస్ డిసైడ్ అయిపోయినాను. సో నేను ఆవిడని 2018లో కలిశాను, 2018లో కలిశాను. అప్పుడు నన్ను కలిసి 2018లో ఆవిడ నాకు గురువు అయిపోయింది రోజు. కానీ ఆవిడ గురువు అవ్వడానికి ఫస్ట్ ఆవిడ టెస్టింగ్ కూడా పెట్టిన్నాను చాలా. నేను నిజంగా సీరియస్ ఉన్నానా లేదా నేర్చుకోవడానికి ఆవిడ దగ్గరికి వెళ్ళాను, మాట్లాడాను. ఆ తర్వాత ఆవిడ నాకు కూర్చోబెట్టి ఈవెంట్లు ఎలా చేయాలి యుఎస్లో నేర్పించింది నాకు ఆవిడ. 2018లో అమెరికన్స్ని ఎలా తీసుకురావాలి, ఈవెంట్ ఏం చేయాలి, అక్కడ 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 ఇక్కడలాగా అక్కడ చేయలేము, అక్కడలాగా ఇక్కడ చేయలేము. ప్రతి ఒక్క ఊరికి ప్రతి ఒక్క దేశానికి ఒక వే ఉంటుంది వెళ్ళడానికి. సో ఆవిడ ఎవ్రీడే నవంబర్ నుంచి ఎవ్రీడే నాతో ఫోన్లో కూర్చొని చెప్పడం, ఇప్పుడు ఈవెంట్ నేమ్, ఫస్ట్ ఈవెంట్ నేమ్ తయారు చేయి, ఈవెంట్ వెన్యూ తెచ్చుకో, తర్వాత అసలు థీమ్ ఏంటి, ఎవరు వస్తున్నారు, ఆడియన్స్ ఏంటి, ఇవన్నీ ఒక్కొక్క స్టెప్ నాకు చెప్పడం జరిగింది. ఈవెంట్ మేనేజ్మెంట్ కోర్స్ లాగా కాదు, ఫ్రీగా చెప్పింది నాకు. కానీ ఆవిడకి టెస్టింగ్ అక్కడ, నేను అందరికీ చెప్పను, మళ్ళీ ఆవిడ టెస్టింగ్ ఉంటుంది అక్కడ. అది డబ్బులు వస్తే కూడా నేర్చుకోలేదు. తను మొత్తం ఈ వరల్డ్లో ఉన్న పిరమిడ్ సైంటిస్ట్ అందరూ ఆవిడకి తెలుసు. ఆవిడ ఈవెంట్కి వస్తారు. ఈజిప్ట్, ఆస్ట్రేలియా, రష్యా, యూరోప్, అమెరికా, సౌత్ అమెరికా, ప్రతి కంట్రీ. చాలా పవర్ఫుల్ లేడీ ఆవిడ, చాలా పవర్ఫుల్ లేడీ. అందరితో మాట్లాడదు ఆవిడ. అసలు ఇలా స్క్రీన్ ముందర కూడా రాదు, బిహైండ్ అసలు ఎవడో కూడా తెలియదు ఆవిడ. ఆవిడ ఫ్రెండ్ అయ్యి నాకు ఫ్రెండ్ అయ్యి నేర్పించడం మొదలెట్టింది. ఆవిడ గురించి ఇలా చెప్పానంటే కూడా నాతో మాట్లాడదు. అప్పుడు అలా తను చెప్పి కాస్మిక్ రీసెట్ అనే ఒక ఫస్ట్ ఈవెంట్ చేశాను యుఎస్లో 2019లో. 50 అమెరికన్స్ వచ్చారు. దానికి పత్రికని స్పెషల్ చీఫ్ గెస్ట్గా తీసుకొచ్చాం. మనము వేరే వాళ్ళని గెస్ట్గా తీసుకొస్తాం ఇక్కడ ఈవెంట్స్లో, కానీ అక్కడ ఉద్దేశం ఏంటంటే ఆయన ఈజ్ అ స్పెషల్ గెస్ట్ తీసుకెళ్ళాం. అప్పుడు ఆ 3 రోజులు, ఆ 4 రోజులు తన యొక్క మార్నింగ్ మెడిటేషన్ అందరూ కూర్చొని విన్నారు. అది కాస్మిక్ రీసెట్ ఫస్ట్ మొట్టమొదటి అమెరికన్స్లో చేసిన ఈవెంట్ యుఎస్లో. అది చేయడానికి నేను చాలా నేర్చుకోవాల్సి వచ్చింది, చాలా ట్రైనింగ్ తీసుకోవాల్సి వచ్చింది. సో ఇవన్నీ ఇప్పుడు నేర్పాలి అంటే ఇలా కూర్చొని నేర్పలేము మనం. నేర్పాలి అంటే తిరగాలి, నాతో మాట్లాడాలి. ఒక జూమ్లో క్లాస్ చెప్తే వింటే అవ్వదు. అది అవకాశం ఉన్నప్పుడు రావాలి. మనం గుర్తించగలగాలి ఎక్కడ, ఎప్పుడు, ఏ టైంలో ఉండాలి, ఏది చేస్తే ఆ టైంలో కనుక. ఇప్పుడు వాటర్ బాటిల్ ఉంది, ఈ వాటర్ బాటిల్ ఇది ఎయిర్పోర్ట్కి వెళ్ళుకుంటే 100 రూపాయలు, ఇంట్లో తాగితే ఫ్రీ, అవునా? ఇదే వాటర్, సేమ్ వాటర్ ఎయిర్పోర్ట్లో 100 రూపాయలు కట్టాలి, ఇంట్లో ఫ్రీ. మరి అక్కడ వెళ్ళి మనం కొట్లాడతాం, ఎందుకు ఇది వాటర్ ఫ్రీ కదా, మరి ఎందుకు ఇక్కడ 100 రూపాయలు పెడుతున్నారు అని మీరు ఎవరైనా కొట్లాడతారా? అక్కడ షాపుల్లో నోరు మూసుకొని డబ్బులు ఇచ్చేసి వస్తారు, అవునా? మనం కొట్లాడడం అక్కడ. అలాగే జ్ఞానం కూడా ఏ రూపంలో అందబడింది, ఎక్కడ అందబడింది. జ్ఞానం ఎప్పుడు ఫ్రీయే, కానీ ఎక్కడ అందబడింది, ఏ రూపంలో అందబడింది. ఆ టైంలో వాటర్, ఇంటికి వెళ్ళడానికి టైం లేదు, వాటర్ కావాలి. ఎయిర్పోర్ట్లో ఉన్నాం మనం, అప్పుడు కొట్లాడదామా? లేదు, వాటర్ ఫ్రీ
ఇక్కడ ధర్నా చేస్తాం మేము, కొట్లాడతాం మేము కూర్చొని. అక్కడ ఎందుకు కొట్లాడాం? మనం కొట్లాడాలి కదా మరి. జ్ఞానం ఫ్రీ. ఇంట్లో ఉన్నప్పుడు వినం మనం. అది ఎవడో మంచి కోర్సు రూపంలో చేసి అక్కడ పెట్టినప్పుడు, వాడు 100 రూపాయలు పెట్టినప్పుడు అప్పుడు కొట్లాడతాం. వెళ్ళి. మరి మీరు జ్ఞానం ఫ్రీ అంటారు కదా, ఇక్కడ ఎందుకు 100 రూపాయలు పెట్టారు? మరి ఫ్రీ ఉన్నప్పుడేమో తాగము, ఇంట్లో తాగి వెళ్ళం మనం. అక్కడ వెళ్ళాకే దాహం వేస్తుంది, అదేదో దాహం. మరి ఇంట్లో దాహం వేయదు, ఆ ఎయిర్పోర్ట్కి వెళ్ళాకే దాహం వేస్తుంది అసలు. సో మనము ఆలోచించాలి. యాక్సెస్ ఒక విషయం, ఇది మనకి కావాలి అనుకుంటే ప్రతి ఒక్కటి మన దగ్గరకు వస్తుంది. డబ్బులు అనేది ఎనర్జీ, మనీ ఈజ్ ఎనర్జీ. మనము మన యొక్క రిలేషన్షిప్ మనీతో ఎలా ఉంది, అది మనతో అలా ఉంటుంది. మనం కండిషన్స్ పెట్టుకుంటే మనీ కూడా మనతో కండిషన్స్ పెట్టుకుంటుంది. మనము బ్యాంకులో పట్టుకొని ఇలా పట్టుకొని ఉంటే రోగాలు వస్తాయి మనకి. ఏదో ఒక యాక్సిడెంట్ ఏదో అవుతుంది, కారు పోవడము, మళ్ళీ దాన్ని కట్టుకోవడము. ఎందుకంటే ఎనర్జీ ఎప్పుడు తిరుగుతూ ఉండాలి. ఇది తలుపులు క్లోజ్ చేసేస్తే ఒక 2 రోజులు ఏం జరుగుతుంది? ఇక్కడ వాసన వస్తుంది, అవునా? ఎప్పుడూ ఓపెన్ ఉండాలి, గాలి వస్తూ ఉండాలి, వస్తూ ఉండాలి, వెళ్తూ ఉండాలి. అదే డబ్బు, మనీ. వస్తూ ఉండాలి, వెళ్తూ ఉండాలి. ఆ వెళ్ళేటప్పుడు హ్యాపీ మనీ అని ఒక బుక్ ఉంటుంది, హ్యాపీ మనీ. హ్యాపీగా వెళ్ళాలి. డొనేషన్ ఇస్తుంటే హ్యాపీగా ఇవ్వాలి. అయ్యా ఎప్పుడు ఈయన ఎప్పుడు డబ్బులు అడుగుతాడు, వచ్చారా ఆయన బుక్కులు తీసుకొని వచ్చారేమో. బుక్కులు ఉంటే నేను లేదని చెప్పేసాను. అబ్బా వచ్చాడైనా, ఆ అబ్బా అనుకోవడం ఎనర్జీ డ్రైన్. వచ్చే డబ్బులు కూడా రావు, అబ్బా అలా అనుకుంటే. మనీ ఈజ్ ఎనర్జీ. మనీ ఎప్పుడు హ్యాపీనెస్తో అది మన హ్యాపీగా ఉంటే అది ఎంతన్నా వస్తుంది, అది అన్లిమిటెడ్. ఫస్ట్ మనకు ఉన్న నమ్మకం, ఒక రాంగ్ నమ్మకం ఏంటంటే we have limited sources, money is limited. ఇది రాంగ్ నమ్మకం. abundance is unlimited, చాలా అన్లిమిటెడ్ ఉంది. మనీ కూడా అన్లిమిటెడ్ ఉంది. మన యొక్క ఆలోచన వల్ల అది స్టక్ అవుతుంది, అది రాదు మన దగ్గరికి. మన యొక్క ఆలోచన వల్ల మీకు అనిపించచ్చు, పరి నువ్వు ఏంటో చెప్తున్నావు కానీ ఇక్కడ మా పరిస్థితి వేరే, చాలా కష్టపడుతున్నాం, చాలా ఆలోచిస్తున్నాం, ఇలా అబండెన్స్గా కూడా మిరాక్యులస్గా కూడా ఆలోచిస్తున్నాం, కానీ రావట్లేదు. నువ్వు ఏంటో ఇక్కడ వచ్చి ఇప్పుడు ఇలా చెప్తావు, వెళ్ళిపోతావు అనుకుంటున్నారేమో మీరు. ప్రతి ఊళ్ళో, ప్రతి కంట్రీలో ఇదే స్టోరీ. నేను ఎక్కడ ఏ ఊరికి వెళ్ళినా, ఏ దేశానికి వెళ్ళినా 3 ప్రాబ్లమ్స్: మనీ, హెల్త్, రిలేషన్షిప్స్. ఇవే ప్రాబ్లమ్స్. ఇంకే ప్రాబ్లమ్స్ లేవు లైఫ్లో. పైసలు లేవు, హెల్త్ బాగాలేదు, రిలేషన్షిప్స్ ప్రాబ్లమ్స్.